ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, వృషభంలో గురువు ఉన్నాడు వక్రించి, అదేవిధంగా చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు. ఈ చంద్రుడు కర్కాటకం నుంచి సింహం వరకు ఉంటుంది ఈ వారం రోజుల ప్రయాణము. కుజుడు కూడా కర్కాటకంలో వక్రించి ఉండడము, కన్యారాశిలో కేతువు మనకి ఈ వక్రగతి పోతుంది. వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడికి వక్ర త్యాగం అవుతుంది. రవి ధనస్సులోకి వస్తున్నాడు ఈ 15వ తేదీ నుంచి. అదేవిధంగా శుక్రుడు మకరంలో, శని కుంభంలో, మీనంలో, రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసులకి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా రాశి గురించి మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి కనుక చూసుకుంటే ప్రస్తుతం మీ యొక్క లగ్నాధిపతి 4వ స్థానంలో ఉండి వక్రించాడు. వక్రించినప్పుడు అది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్రదేశం నుంచి మార్పు, లేదా ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువగా తిరగడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కువగా ఉండరు, ఎక్కువ సంచరించడం, లేకపోతే కొత్త కొత్త వ్యక్తులను కలవడం. కాకపోతే ఇక్కడ 3వ స్థానం బుధుడి యొక్క రాశి అవుతుంది కాబట్టి, ఇక్కడ కుజుడు వక్రించి వచ్చాడు కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, అగ్రిమెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక 2లో గురువు ఉన్నాడు, రావాల్సిన డబ్బులు కొంతవరకు రావడం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది, కాకపోతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు పోరాడడం, కొన్నిసార్లు మధ్యలో వారు ఎవడోది చెప్తే దాన్ని కొంచెం నెగిటివ్గా పబ్లిసిటీస్ అవ్వడం, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తేదీ నుంచి మనకి రవి మారుతున్నాడు. రవి ఎప్పుడైతే కోణంలోకి వస్తున్నాడో, పంచమాధిపతి భాగ్య కోణంలోకి రావడం చాలా అద్భుతమైనటువంటి యోగం. దేనికంటే అది మేషం వారికి ఇది ఒక సంతానం పొందడానికి, రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో బాగుండడానికి చాలా మంచి యోగం. గుర్తుపెట్టుకోండి ఈ యోగం అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే, కేతువు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో, కేతువు 6లో ఉన్నందుకు పర్టికులర్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కేతువు మారే వరకు కూడా మీరు కాస్త ఎవరికైనా అప్పు ఇవ్వడము లేదా తీసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. లేనట్లయితే మీ పూర్వజన్మ కర్మ అంతా కూడా అప్పు ఇవ్వడం తీసుకోవడం మీదే ఉంటుంది. సో ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా కొత్త కోర్సెస్ నేర్చుకోవడానికి, జాబ్స్ రావడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఈ సప్తమాధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో దశమ కేంద్రంలో సంచరిస్తున్నాడు. చాలాసార్లు చూడండి, వెయిట్ చేస్తూ ఉంటారు, అబ్బా మంచి జాబ్ వస్తే బాగుండు, లేకపోతే జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ వస్తే బాగుండు. ఖచ్చితంగా మీ యొక్క పార్ట్నర్కి ఇంప్రూవ్మెంట్స్ అండ్ జాబ్స్ రావడం 100% జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే లాభంలో శని ఉన్నాడు కాబట్టి, కుజుడు దృష్టిలో ఉన్నాడు కాబట్టి, కొంచెం వ్యాపారస్తులు మీరు ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు కాస్త ఆ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో కాస్త చూసి చేయండి. కాకపోతే మీరు చేసే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చక్కగా యోగిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికనో ఉద్యోగం కోసమనో చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. డోంట్ వరీ. ఇక పర్టికులర్గా మీరు రెగ్యులర్గా చేయవలసిన దేవతారాధన ఏమిటంటే, సూర్య ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. గణపతి యొక్క ఆరాధన చేయండి. ఉలవలు దానంగా ఇవ్వండి. ఉలవలు దానంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఏదైతే స్ట్రక్ అయిపోయి ఉన్నాయో డైలీ లైఫ్లో, డైలీ థింగ్స్ కొన్ని స్ట్రక్ అయిపోయి ఉన్నాయి ప్రజెంట్ మీకు, అవి రిలీఫ్ అవ్వడం జరుగుతుంది. మరియు చంద్రుడు 2వ స్థానం నుంచి 5వ స్థానం వరకు సంచరిస్తుంటాడు ఈ మాసంలో. దీనివల్ల ఏంటంటే కొన్ని రీసెర్చెస్ ఫలిస్తాయి. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత శుభ ఫలితాలు మీరు పొందుతారు.
వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ఈ యొక్క మాసంలో ఈ వారంలో ఆధ్యాత్మికంగా ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. కొంచెం ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఈ 3వ స్థానంలో ఉండేటువంటి కుజుడు వక్రించుకుంటూ 2లోకి వచ్చాడు. ఇది కొంచెం అన్నదమ్ముల గురించనో లేకపోతే కొన్ని మధ్యలో వెళ్ళి సహాయపడేటువంటి విషయాలు అనవసరంగా మీరు ధనాన్ని పోగొట్టుకుంటారు. ఆ యొక్క విషయాల్లో వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉండండి. గృహం కోసం ఎప్పటి నుంచో చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ 3లో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో ఒక్కొక్కసారి తెలియకుండానే చూడండి, ఏదైనా డాక్యుమెంట్స్ అవి అక్కడ ఉండే ల్యాండ్ ఏదైనా డిస్ప్యూట్స్లో ఉండే ల్యాండ్ తీసుకోవడం కానీ ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా టీచింగ్, ట్రైనింగ్, మెడికల్ రిలేటెడ్ రంగాల్లో, అందులో ముఖ్యంగా సర్జరీ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో చదివేటువంటి విషయాల్లో చాలా అనుకూలత ఏర్పడుతుంది. మీకు నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. పంచమ స్థానంలో కేతు ఉన్నాడు. సో అది బిజినెస్ నిర్ణయాలు కావచ్చు, ఏ నిర్ణయమైనా సరే చాలా జాగ్రత్తగా తీసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ బ్యాంక్ లోన్స్ ఖచ్చితంగా లభిస్తాయి. ఏదైనా పెద్ద మొత్తంలో మీరు కనుక లోన్స్ ట్రై చేస్తున్నట్లయితే 100% లభిస్తుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలి అని ఎప్పటి నుంచో అది వెనక్కి వెళ్తున్నటువంటివి కాస్త ముందుకు కదులుతాయి. పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో మీకు అనుకూలంగా ఏర్పడేటువంటి యోగం చూపిస్తుంది. బిజినెస్ పార్ట్నర్స్ సంబంధించిన విషయంలో చేసేటువంటి ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంది ప్రజెంట్. మీకు ఆ ఒత్తిడి అనేటువంటి తగ్గడానికి కాస్త మీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఆకు పూజ చేయించుకోండి ఆంజనేయ స్వామికి. మరియు లాభంలో రాహు ఉన్నందుకు మీకు చేసేటువంటి వ్యాపారాల్లో ఆన్లైన్లో చేయండి. ఆన్లైన్ వ్యాపారాలు చాలా బాగా యోగిస్తాయి. ఆన్లైన్ వ్యాపారం అంటే చాలామంది తెలియక ప్యాకెట్ ఆడుకోవడము, రమ్మి ఆడుకోవడము, ఈ షేర్ మార్కెట్ ఇవనుకుంటారు. ఇవి కాదు. క్లియర్గా మీరు చేయవలసింది ఏంటంటే ఆన్లైన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాము, సర్వీసెస్ ఇస్తున్నాము, లీగల్గా ఉండేవి గుర్తుపెట్టుకోండి. అలా లీగల్ అంటే ఇవాళ రేపు అవి కూడా లీగల్ అయ్యే కదంటే అది కాదు, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక మీరు చేయవలసినటువంటి నిత్యము గణపతిని ఆరాధించండి. ఓం గం గణాధిపతయే నమః అనుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కాస్త కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే లగ్నాధిపతి సహజంగానే బుధుడు, మంచి తెలివితేటలు, లోన్స్ లభించడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కానీ ఎప్పుడైతే ఈ కుజుడు లగ్నంలోకి వస్తున్నాడో కొంచెం కాంపిటీషన్, కొంచెం అగ్రెసివ్గా ఉండడం, ఇట్లాంటివి కాస్త ప్రభావం చూపిస్తుంటాయి మిథునం వారికి. అయితే మీకు మరి ఈ వారంలో ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుంది ఏమిటి అంటే లోన్స్ రావడానికి, లోన్స్ లాభము, కాంపిటీషన్ పరంగా సక్సెస్ అవ్వడానికి చాలా బాగుంది ఈ వారం చెప్పాలంటే. కాకపోతే 2వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కొంచెం కుటుంబ సభ్యులతో తెలియని ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మరియు ఈ 15వ తేదీ నుంచి థర్డ్ లార్డ్ 7th హౌస్లో ఉంటున్నాడు కాబట్టి ఇది కొంచెం వివాహ నిర్ణయాల విషయంలో ఎవరైనా సిబ్లింగ్ వరుస వాళ్ళ వల్ల కొంచెం కుదిరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. కొద్దిగా ఈ 7వ స్థానంలో ఉన్నందుకు వివాహ సంబంధాలు కుదుర్చుకునేటువంటి అంశంలో తెలియని చిన్న చిన్న ఈగో క్లాషెస్ వస్తాయి. అలాగే విద్యార్థులు చదువుకునే విషయంలో కాన్సన్ట్రేషన్ చేయలేని స్థితి 4వ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఏదైనా పంట పొలాలు లేకపోతే అంటే చూడండి ఫార్మింగ్ చేస్తుంటాం, వ్యవసాయం చేసేటువంటి వారు పర్టికులర్గా ఇప్పుడు ఈ పురుగుల కోసం అది జల్లుతూ ఉంటారు. ఏవైతే పిచికారీ చేసే విషయంలోని పంట పొలాల్లో కాస్త పురుగు రావడం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్త రీసెర్చెస్ కొత్తగా ఏదైనా కనిపెట్టడము, ఆ కనిపెట్టిన దానివల్ల మీకు పేరు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ భాగ్యస్థానంలో శని ఉన్నందుకు తండ్రి గారి ఆరోగ్య విషయంలో పర్టికులర్గా ఎప్పటి నుంచో చాలా లాంగ్ టర్మ్ నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని అనుకునేటువంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక దశమ రాహు మరి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉండేటువంటి వారు కాస్త ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనేటువంటి మార్పులు కూడా మీకు ప్రయత్నం ఫలిస్తుంది.
మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. పర్టికులర్గా మీకు ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఫైనాన్షియల్ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉందనుకుంటే ల్యాండ్కి వారాహి ఓం వారాహీదేవి అయి నమః అని అనుకోండి. లేదు అనుకుంటే లలితా సహస్రనామాల్లో ప్రత్యేకంగా ఈ యొక్క షష్టమ స్థానం లగ్నంలో ఉన్నందుకు ఈ శని అష్టమంలో ఈ కాంబినేషన్ ఉన్నందుకు పర్టికులర్గా మీరు ఏం చేస్తారంటే రెండవ స్థానంలో వక్రించున్నాడు కుజుడు కాబట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోండి. ఫైనాన్షియల్గా ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ మీకు పెరుగుతాయి. కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి కనుక చూసుకుంటే ఈ వారం ప్రత్యేకంగా మీకు లాభంలో అంటే లగ్నం నుంచి లాభంలో ప్రారంభం అవుతున్నాడు చంద్రుడు. కాబట్టి ఏంటంటే వ్యాపార అభివృద్ధి కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అటువంటి నిర్ణయాలు తీసుకోవడము, గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది దాని ద్వారా. అదేవిధంగా కాస్త ఫైనాన్షియల్గా చూసుకుంటే టీచింగ్, ట్రైనింగ్, బ్యాంకింగ్ లేనట్లయితే ఎనీథింగ్ కన్సల్టెన్సీ రిలేటెడ్గా వచ్చేటువంటి ధనయోగాలు చాలా బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. అదేవిధంగా 3లో కేతు ఉన్నాడు మీకు. 3వ స్థాన కేతు అనేటువంటిది పర్టికులర్గా మీకు ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. 3లో కేతు ఏంటంటే మనం ఒక్కోసారి సహజంగా మంచివాడే చెప్పాలంటే కొన్ని చిన్న మాటతో పని అయిపోతుంటే ఒక్కోసారి అదే చిన్న మాట ఇంకో దానికి దారితీస్తూ ఉంటుంది 3లో కేతు ఉన్నప్పుడు. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అగ్రిమెంట్స్, సంతకాలు, అన్నదమ్ముల వాళ్ళతో కొంత మాట్లాడుకునేటప్పుడు ఈ పర్టికులర్ అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ కానీ ఆభరణాలు కానీ తీసుకోవడము, లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామికి ఎప్పటి నుంచో కొన్ని ఫైనాన్షియల్ లేదా కళారంగ సంబంధించిన వాటిలో ఎనీ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి మీ యొక్క జీవిత భాగస్వామికి ఆ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఇక్కడ 5వ స్థానంలో బుధుడు ఉన్నందుకు కాస్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందులో పర్టికులర్గా కొన్నిసార్లు చూడండి మనం కొన్ని విషయాలు చెప్పకపోతే మంచిది, కొన్ని విషయాలు చెప్తే మంచిది. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని విషయాలు దాచిపెట్టి మీకు మీరుగా నిర్ణయం తీసుకోవడం ఇక్కడ ఇబ్బందిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైతే కొన్ని లోన్స్ ఉంటాయో లేకపోతే ఒక్కోసారి చూడండి రైతులకి గవర్నమెంట్ నుంచి కొన్ని సబ్సిడీస్ వస్తాయి, అటువంటివి రావడం అనేటువంటిది ఉంది చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ కర్కాటకం వారికి అష్టమ శని నడుస్తుంది. సో అష్టమ శని నడుస్తున్నందుకు పెద్దగా భయపడాల్సిన పని లేదు. థింగ్స్ కొంచెం స్లో అవుతుంటాయని అర్థం చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే భాగ్యంలో రాహు ఉన్నందుకు కాస్త పితృదేవతలకు ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. మరియు అదేవిధంగా కాస్త గతంతో పోల్చుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్ చాలా మటుకు తగ్గనుంది. మరియు గురువు ఎలాగో లాభంలో ఉండి దశమం వైపు వెళ్తున్నాడు కాబట్టి మీరు ఉన్న ప్రదేశంలో అంటే ఉన్న స్టేట్ కావచ్చు, ఉన్న దీంట్లో కాకుండా ఇతర ప్రదేశాలకి మారడం ద్వారా మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ లగ్నంలో కుజుడు వక్రించున్నందుకు, అష్టమంలో శని ఉన్నందుకు మీరు ఏం చేయాలంటే లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అనే నామస్మరణ చేయండి. కాస్త రెగ్యులర్గా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి. కొంచెం ఏ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడైనా ఒకసారి గణపతిని తలుచుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. సింహలగ్నము సింహరాశి సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి రవి పంచమ స్థానంలో ఉన్నాడు. ఇది ఉపాసన చేయడానికి మరియు ఏదైనా మంత్ర సంబంధించినవి తీసుకోవడానికి, క్రియేటివ్గా ఏదైనా చేయడానికి చాలా మంచి యోగం ఇది. ధనస్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం రావాల్సిన డబ్బులు ఒక్కసారిగా రాకుండా చూడండి, ఒక 1,00,000 రూపాయలు ఇవ్వాలి, ఒక 20,000 ఒకసారి, 30,000 ఒకసారి, 50,000 అట్లా ఇస్తూ ఉంటారు. కాకపోతే మీకు వచ్చిన ప్రతిసారి మీకు వచ్చిన మనీ విషయంలో కొంచెం గణపతికి తలుచుకుంటూ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ గణపతి దగ్గర పెట్టి కానీ వాడండి, మీకు బాగుంటుంది. ఇబ్బంది రాదు, ఆ మనీ అనవసరంగా ఖర్చు అవ్వడం అనేటువంటిది జరగదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుటుంబ సభ్యులతో కొన్ని కారణాల వల్ల దూరంగా ఉండడం జరుగుతుంది. ఈ 3వ అధిపతి ఎప్పుడైతే శుక్రుడు 6లో ఉన్నాడో స్త్రీ ద్వారా శత్రుత్వం, స్త్రీల మూలంగా శత్రుత్వం ఏర్పడడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఈ 4వ అధిపతి ఎప్పుడైతే 12లో ఉన్నాడో ఈ 4th లార్డ్ 12th కనెక్టివిటీ అనేటువంటిది ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ అష్టమ స్థానంలో
ఈ అష్టమ సంబంధం ఏదైతే ఉందో పర్టికులర్గా ఇది కొంతవరకు చూసుకున్నట్లయితే పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో లేదా ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా అనుకూలత ఉంటుంది. అయితే ఈ ధనాధిపతి 4లో ఉన్నందుకు ఇక్కడ 2 విషయాలు. ఒకటి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి వాటి మూలంగా ధనయోగం ఉంది. లేదు మేము ఒక ల్యాండ్ తీసుకుంటున్నామండి అంటే ఒకటే, 12లో కుజుడు వక్రించి నీచబడి ఉన్నాడు కాబట్టి నీచత్వం కొంత పోతుంది. కానీ మీరు ల్యాండ్స్ ఏదైనా తీసుకునేటప్పుడు అందులో పర్టికులర్గా నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్స్ తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా తీసుకోండి. అయితే ఏ ఫేసింగ్ తీసుకోవాలనేది మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి ఉంటుంది. సో ఆ యొక్క జాగ్రత్త తీసుకోండి. అలాగే సప్తమంలో శని ఉన్నందుకు కాస్త పార్ట్నర్స్తోని, జీవిత భాగస్వామితోని కాస్త ఒత్తిడి అనేది మీకు అనుభవిస్తూ ఉంటారు. అది తగ్గాలంటే కాస్త ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి. మరియు అదేవిధంగా కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చూపిస్తున్నాయి ఉద్యోగం విషయంలో కనుక చూసుకున్నట్లయితే. బట్ ఓవరాల్గా ఏంటంటే మీకు ఈ వారంలో కొద్దిగా ఎక్కువగా ఈ హైయర్ ఎడ్యుకేషను లేదా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొన్ని శుభవార్తలు వినడము, భూ సంబంధించిన విషయాల్లోని తల్లిదండ్రులతో కొంత సహకారం రావడము, లేదా గురువుల ద్వారా కొన్ని కొత్త విద్యలు నేర్చుకునేటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే సూర్యభగవాను ఎక్కువ ఆరాధించండి, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యారాశి. మీకు లగ్నంలో కేతువు యొక్క సంచారం. దీనివల్ల మీరు మీరు గణపతిని ఆరాధిస్తుంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి, అంత చక్కగా ఉంటుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఎనీథింగ్ క్రియేటివ్ లేనట్లయితే ఒక రాజకీయ సంబంధించిన ఎనీ బ్యూటీ, డిజైనింగ్ ఇట్లాంటి వాటిల్లో మీకు ధనయోగం కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. లేదా ఎనీథింగ్ ఇప్పుడు చూడండి మెడికల్ లైన్స్లోనే కొంతమంది గైనికల్ రిలేటెడ్ సంబంధించిన డీల్ చేస్తారు, అట్లాంటి వాటిల్లో చాలా బాగుంది. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అదేవిధంగా మీ సంతానానికి కూడా ఎప్పటి నుంచో చూడండి, సంతానం ఒక్కోసారి ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి వీళ్ళు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉంటారు. అలా మీ యొక్క సంతానం వాళ్ళ ఎర్నింగ్స్ పెరగడం, లేకపోతే వాళ్ళు ఉద్యోగం కోసం వెతుక్కునేటువంటిది కాస్త ముందుకు మూవ్ అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక్కడ 3వ అధిపతి నీచబడి వక్రించున్నందుకు డీల్ చేసేటప్పుడు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండండి, డోంట్ వరీ. అదేవిధంగా కొద్దిగా గవర్నమెంట్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి విషయాల్లో, మెడికల్ రిలేటెడ్ సంబంధించి చదివేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం కనుక చూసుకున్నట్లయితే. మరియు కాస్త 6లో శని ఉన్నందుకు డైలీ లైఫ్లో దాని మీద కుజుడు దృష్టి ఉన్నందుకు డైలీ లైఫ్లో కొంత స్ట్రెస్ఫుల్గా ఘర్షణ వాతావరణంగా వెళ్తూ ఉంటుంది. విదేశీ సంబంధాలు కుదురుతాయి. కాకపోతే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ మీరు చూస్తారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పర్టికులర్గా కొన్ని కొత్త అగ్రిమెంట్స్ అవ్వడం కానివ్వండి, అండ్ కొన్ని ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని చేంజెస్ అనేటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ కూడా మనకు కావాల్సింది ఏంటంటే మనోధైర్యం. ఈ మనోధైర్యం పెరగాలి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లగ్నంలో ఉండేటువంటి కేతువుకి సంబంధించినటువంటి చేసుకుంటున్నారు. అది ఎట్లా చేయాలి అంటే కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా లలితా సహస్రనామాల్లో నామం ఉంటుంది, ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, దాని యొక్క అర్థం ఏమిటంటే అమ్మవారు అయ్యవారిని చూడగానే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకోగా ఆ నవ్వు నుంచి పుట్టినవాడు గణపతి, బండాసురుడికి సంబంధించిన యుద్ధంలో. ఇక్కడ ఏమిటి, గణపతిని, పార్వతిని, పరమేశ్వరి, అమ్మవారిని, అయ్యవారిని, గణపతిని తలుచుకుంటున్నారు. ఇలా తలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే అమ్మవారి అనుగ్రహము, శివుని యొక్క అనుగ్రహము, గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక మీరు నిత్యము చేయవలసింది కూడా వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేసుకోండి. ముఖ్యంగా పంచమంలో శుక్రుడు ఉన్నందుకు అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లగ్నాధిపతి 4లో ఉన్నాడు. ఈ 4లో ఉన్నటువంటి లగ్నాధిపతి ఏదైనా ఒక క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన నేర్చుకోవడం కానీ, అలాగే మీరు గృహ వాహన సంబంధించినవి పొందడానికి కానీ చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మీకు. కాకపోతే 2వ స్థానంలో బుధుడు ఉన్నందుకు కొంచెం ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి. ఎందుకంటే 12వ అధిపతి
12లో కేతు ఉన్నాడు సర్వసాధారణంగా ఇన్వెస్ట్ స్థానంలో. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా మెయిన్గా అధికారులతో, అంటే గవర్నమెంట్ అధికారులు కావచ్చు, కొంచెం అధికార వర్గంతో కొంచెం డిస్టర్బెన్స్, కొంచెం స్ట్రెస్ ఉంటుంది. వివాహ సంబంధించిన నిర్ణయాల్లో ప్రత్యేకంగా మీకు ఈ సప్తమాధిపతి కుజుడు దశమంలో వక్రించి 9లోకి వెళ్తున్నందుకు రెండవ వివాహం, కొంతమందికి చూడండి ఫస్ట్ మ్యారేజ్ ఏదో కారణం చేత డిస్టర్బ్ అవుతుంది, అలాంటి వారు సెకండ్ మ్యారేజ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది అలాంటి వాళ్ళకి చూసుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే కొన్ని కొత్త ఐడియాలు బిజినెస్లో కొత్తగా క్రియేటివ్గా చేయడం ద్వారా అనుకూలత. మరియు రాహు 6లో ఉన్నందుకు, ఈ 6లో ఉండేటువంటి రాహు పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతవరకు బాగా కలిసి రావడం, అంటే ఎట్లాంటి విషయాల్లో అంటే స్పోర్టివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో బాగా కలిసి రావడం, ఇటువంటివి ఎక్కువగా బలంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా కొన్ని మార్పులు కూడా గోచరిస్తున్నాయి. అంటే మీ సేమ్ కంపెనీ వాళ్ళు ఇంకో బ్రాంచ్లోకి మార్చడం కానీ, లేకపోతే మీ అంతటా మీరుగా ఇది కాదు నేను ఇంకో దాంట్లోకి మారాలనుకోవడం కానీ, ఇట్లాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. బట్ బెనిఫిషియల్గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వారం చంద్రుడు మీకు అష్టమం నుంచి ప్రారంభమై, లగ్నం నుంచి అష్టమం నుంచి ప్రారంభమై భాగ్యంలోకి వెళ్ళి దశమ లాభాల వైపు వెళ్తున్నాడు. అంటే ఏమిటంటే కొన్ని మార్పులు, ఆ మార్పుల ద్వారా బెనిఫిట్ అనేటువంటిది ఖచ్చితంగా జరగనుంది. అయితే మీరు ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రారంభం చేసేటప్పుడు సోమవారాలు కానీ ఆదివారాలు కానీ ట్రై చేయండి. మీకు రావాల్సిన ధనం ఏదైనా గతంలో ఆగిపోయినటువంటిది మీకు మరలా అది రిలీజ్ అయ్యేటువంటి యోగం ఎక్కువగా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో వక్రించి అష్టమం వైపు వెళ్తున్నాడు. అంటే ఇది ఈ కుజుడు ఎప్పుడైతే వక్రించి ఇటువైపు వెళ్తున్నాడో ఇది కొద్దిగా ప్రాపర్టీ రిలేటెడ్, వాహన సంబంధించినవి తీసుకునేటువంటి అంశంలో, లాంగ్ జర్నీ చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి రవి రెండవ స్థానంలోకి వచ్చినప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ ధనం ఏదైనా రావడం, గవర్నమెంట్ జాబ్స్కి అనుకూలత మీకు పెరుగుతుంది. లేదా మెడికల్ రంగాల్లో, లేదా ఒక జాబ్లో ఏదైనా ఒక రేంజ్కి వెళ్ళడానికి కనెక్టివిటీస్ అట్లాంటివి. కాకపోతే ఇక్కడ బుధుడు లగ్నంలో ఉన్నందుకు కొన్ని మిస్కమ్యూనికేషన్స్, అంటే మీకు చూడండి ఇప్పుడు ఒక ప్రమోషన్ రావాలి, బాస్ రెడీగా ఉంటాడు, మీరు రెడీగా ఉంటారు, కానీ మధ్యలో వాళ్ళు ఎవరైనా దానికి చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే అర్ధాష్టమ శని ప్రభావం. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు వృశ్చికం వారికి ఏమవుతుంటుందంటే గాసిప్స్, అనవసరమైన గాసిప్స్ వల్ల థింగ్స్ కొంచెం మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా అనవసరమైన గాసిప్స్ స్ప్రెడ్ అవుతున్నాయా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే పంచమ రాహు ఉన్నందుకు రాజకీయ నాయకులకి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి గొప్ప ఛాన్సెస్ వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ కొంచెం మీరు అనవసరమైన ఊహలకి ఎక్కువగా వెళ్ళకండి. మరియు ప్రెగ్నెన్సీ లేడీస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా బిజినెస్ లోన్స్ లభిస్తాయి. 6th లార్డ్ ఎప్పుడైతే లోన్స్కి కారకుడు బిజినెస్ స్థానాల వైపు వెళ్తున్నాడో, కాకపోతే దగ్గర దాకా కొన్ని సంబంధాలు దగ్గర దాకా వచ్చి, అది పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ విషయం కావచ్చు, వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ లాభంలో కేతు కూడా మంచివాడే చెప్పాలంటే. అయితే మీరు ఇక్కడ చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే ఎక్కువగా దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించండి. మరియు లగ్నంలో ఈ లగ్నానికి పాపి అయ్యాడు కాబట్టి మీరు ఎక్కడా కూడా బెనిఫిట్స్ పోగొట్టుకోకూడదు. మీ ఆఫీస్లోనో మీ బిజినెస్లోనో బెనిఫిట్స్ అసలు పోగొట్టుకోకుండా ఉండాలి అంటే సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే మంత్రం, అదేవిధంగా బిజినెస్ లైన్స్లో ఉండేవారు కావచ్చు, జాబ్లో గ్రోత్ గురించి కావచ్చు, ఎనీథింగ్ మీ హ్యాపీనెస్ ఇదంతా పెరగాలి అంటే కనుక లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. ఏమిటంటే అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః అనే నామం. అది చేసుకోండి, అన్ని విధాల మీకు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. మీకు మీ యొక్క రాశ్యాధిపతి షష్టమ స్థానంలో ఉంటూ పంచమంలోకి వచ్చాడు. అంటే ఏమిటంటే ఇక్కడ పర్టికులర్గా మీకు ఈ పంచమంలోకి వస్తున్నందుకు
పర్టికులర్గా ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఏమిటి అంటే హెల్త్ సంబంధించినవి క్లియర్ అవ్వడము, రుణ విముక్తి యోగాన్ని ఇది క్రియేట్ చేస్తుంది. దేవతా దర్శనము ఇట్లాంటివన్నీ కూడా చూపిస్తున్నాయి. అంటే దేవతా సంబంధించిన వాటిలో చక్కగా కలిసి రావడం ఇట్లాంటివన్నీ కూడా బలంగా ఉన్నాయి. అలాగే సెకండ్ హౌస్ లార్డ్ థర్డ్ హౌస్లోకి ఎప్పుడైతే వెళ్ళాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే పర్టికులర్గా ఇది రెండవ అధిపతి మూడవ అధిపతి మూడులోనే ఉంటూ మనకి 12లో ఉన్నటువంటి బుధుడిని చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కొంచెం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ బయట కంట్రీస్లో ఉండేవారితో కొంత ఇన్వెస్ట్మెంట్స్ రావడము, మీరు ఏదైనా బయట కంట్రీస్లో ఉంటే అక్కడ మీరు పిఆర్కి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి అనుకూలత యోగిస్తుంది. అయితే ఇక్కడ ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా కేర్గా ఉండండి. గతంలో అయినటువంటి కొన్ని గొడవలు అవన్నీ కొద్దిగా క్లియర్ అవుతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మీరు ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో కొన్ని ఘర్షణలు ఏర్పడతాయి. ఉద్యోగంలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఓ పక్క ఉద్యోగం చేస్తే ఇంకోటి ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనే ప్లానింగ్స్తో ముందుకు వెళ్తారు. కాకపోతే తెలియని ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంటుంది. దీన్ని తొలగించుకోవాలంటే ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండండి. గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా కాస్త బిజినెస్ వాటి మూలంగా ధనయోగము, క్రియేటివ్ ఫీల్డ్ మూలంగా ధనయోగాలు, ఏదైనా బ్యూటీ శారీస్ లేకపోతే అంటే ఇప్పుడు బట్టల షాపులో కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మేవారు కానీ జ్యువెలరీ అమ్మేటువంటి వారికి కానీ కొంత బిజినెస్ రిలేటెడ్గా మూమెంట్ అనేటువంటిది బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధించండి. ఎంత మీరు నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకుంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకుంటే శుక్రుడు లగ్నంలో ఉన్నాడు. మీరు గమనించండి, మకర లగ్నం వారికి లగ్నంలో శుక్రుడు వచ్చినప్పటి నుంచి కూడా కాస్త ఈ క్రియేటివ్ సైడు సినిమాలని లేకపోతే ఏదైనా అందానికి బ్యూటీకి దీనికి సంబంధించిన దాంట్లో స్పెండ్ చేయడము, దానికి సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ మీకు పెరగడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే మకరం వారికి రెండవ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో మీకు శని ఉండి కుజుడు దృష్టి ఉంది. కాబట్టి కుటుంబ వ్యవహారాలు, ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా కాస్త రాహు 3లో ఉన్నందుకు ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకుంటారు. అండ్ 4వ అధిపతి 7వ స్థానంలో వక్రించినందుకు పర్టికులర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా మీకు ఈ మకరం వారికి సప్తమ స్థానంలో ఉండే గ్రహాలను కనుక పరిశీలన చేసుకున్నట్లయితే కొన్ని అంటే తల్లి తరపు వారి యొక్క సంబంధం ఏదైనా దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే మీ యొక్క సంతానానికి విదేశాలకు పంపించాలనుకునేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. వారు ఏదైనా ప్రాపర్టీస్ అవి తీసుకోవడానికి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే ఈ యొక్క లగ్నం వారి యొక్క సంతానానికి పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ చక్రంలో ప్రధానంగా భాగ్యంలో కేతువు ఎప్పుడైతే ఉన్నాడో ఈ కేతువు భాగ్యంలో ఉన్నందుకు కాస్త గణపతి ఆలయాలకు వెళ్ళడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక మీరు అమ్మవారి ఆరాధన చేయడము, గణపతి ఆరాధన చేయడం చేస్తూ ఉండండి. పెద్ద మొత్తంలో మనీ ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయండి. ఒక్కోసారి చిన్న నెంబర్ మిస్టేక్ ఇంకోరికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇదొకటి. కొంచెం తండ్రులతోని గురువులతోని కొంచెం క్షేత్ర దర్శనాలకు వెళ్ళడం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తెలియించిన మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతుంటాయి. ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకుంటే ప్రస్తుతం మీకు ఏలియన్ నాట్స్ అని జరుగుతుంది. దీనివల్ల ఏమీ కొంపలు ములిపోయేది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. కొంచెం స్ట్రెస్ ఉంటుంది, శారీరక స్ట్రెస్ మాత్రమే ఉంటుంది. ఇది మీరు ఫిక్స్ అవ్వండి. మనము ఏదైతే ఫిక్స్ అవుతామో మైండ్లో అది జరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ మన బ్రెయిన్ మోస్ట్ పవర్ఫుల్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆన్లైన్ త్రూగా అంటే ఈ శ్రమ పోవాలంటే ఏం చేయాలంటే సింపుల్గా ఏం లేదు, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఫైనాన్స్ ప్లేస్లో అంటే ధనస్థానంలో రాహు ఉన్నందుకు
ఆన్లైన్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం రావడం, ఆన్లైన్లో చేసే ఏ బిజినెస్ ద్వారా అయినా ధనయోగం వస్తూ ఉంటుంది. కాకపోతే మీకు ఇక్కడ ఏంటంటే కొంచెం అన్నదమ్ములు వరుస వాళ్ళతోని, లేనట్లయితే కొన్ని ప్రేమ వ్యవహారాల సంబంధంగా, లేదంటే సంతానం సంబంధించిన విషయాల్లోని కొంచెం అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని మార్పులు చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ 10th లార్డ్ ఎవరైతే ఉన్నారో 6వ స్థానంలో ఉండి వక్రించాడు ఈ 10వ అధిపతి. కాకపోతే బుధుడు 10వ స్థానంలోకి వచ్చినందుకు జాబ్ ఒకటే కాకుండా ఇంకేదైనా కొత్త బిజినెస్ కూడా ప్రారంభించడము, సైడ్గా అంటే గుట్టుగా చేసుకోవడం, కొన్ని ఉంటాయి చూడండి, బయట ఎవరికి చెప్పరు, కాకపోతే లోపలే కొన్ని బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు ఆన్లైన్లోనే అట్లా. ఎందుకంటే అందరికీ చెప్పి మళ్ళీ అది ప్రచారం ఈ తలనొప్పి ఎందుకని. సో అటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అండ్ అలాగే ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి అండ్ టీచింగ్ లైన్స్లో ఉండేటువంటి ఇట్లాంటి వాళ్ళతో మీకు వివాహ సంబంధాలు కుదిరే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులోని కొంత మీకు బంధువర్గంలో వారితో వివాహ సంబంధాలు కుదురుతాయి. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో గతంతో పోల్చుకుంటే కొన్ని అంటే ఇప్పుడు తాతగారు ఆస్తుంది అది కొంచెం విభజనకి ఇట్లాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. కాకపోతే ఈ వారం ఎక్కువగా మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా మీకు 18, 19, 20, 21 ఈ తారీఖుల్లో ఎక్కువగా ఉందంటే 18 నుంచి 21వ తేదీ వరకు కూడా ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయి మీకు. మీరు ఈ ఛాన్స్ని చక్కగా వినియోగించుకోగలిగితే చాలా బాగుంటుంది. అదేవిధంగా వివాహ జీవితంలో గతంలో ఏవైతే డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డాయో అవి క్లియర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు గృహాల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది సరైన సమయం. గృహం మీద కానీ వాహనం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. కాకపోతే ఈ శుక్రుడు 12లో ఉండడం మంచిదే, కానీ కేతు దృష్టి ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు గృహం మీద కానీ వాహనం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు గణపతి ఆలయాలకు వెళ్ళి లేదా గణపతిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అప్పుడు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు అనేటువంటివి రావు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, లేదా వరాహ స్వామి యొక్క ఆరాధన, వారాహి అష్టోత్తరాలు, విష్ణువు యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీన లగ్నము, మీన రాశి, మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు లగ్న రాహు సప్తమకేతు ఉన్నాడు. దీనివల్ల మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే కొంచెం వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ధనాధిపతి ఎప్పుడైతే నీచిపడ్డాడో 4వ స్థానంలో, 5వ స్థానంలో నీచిపడి 4వ స్థానంలోకి వస్తున్నాడో కొంచెం ఇది ధనయోగాన్ని ఇస్తుంది బిజినెస్ పరంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. నీచం పోవడం అంటే వక్రించడం అనేటువంటి నీచ భంగం జరగడము, నీచం క్యాన్సిల్ అవ్వడం అంటారు కరెక్ట్గా చెప్పాలంటే. అది నీచభంగం కిందకి రాదు, నీచం క్యాన్సిల్ అయినట్టు. సో ఫైనాన్స్ సంబంధించిన విషయంలో ఇంక మనకి ఇవి రావు అనుకునేవి కూడా కాస్త మళ్ళీ అదొక మంచి మలుపు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది చాలా స్పష్టంగా. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం కొన్ని పర్టికులర్గా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినవి ఎవరైతే చేస్తారో అటువంటి వాటిల్లో విజయం పొందుతారు సంపూర్ణంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ శుక్రుడు లాభస్థానంలో ఉన్నందుకు అష్టమాధిపతి లాభం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ షేర్ మార్కెటింగ్ లేకపోతే ఈజీ మనీ కోసం అంటే ఎప్పుడూ ఎవరూ చేయకూడదు. బట్ ఇక్కడ ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మీనం వారికి. ఎందుకంటే లగ్నంలో ఎప్పుడైతే రాహువు చంద్రుడు ఉన్నాడో ఈ రాహు చంద్రుల యొక్క ప్రభావము దీని మీద చూపిస్తుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు పర్టికులర్గా మీనం వారికి పంచమంలో కుజుడు వక్రించున్నందుకు షేర్ మార్కెట్ విషయంలో కావచ్చు కొంత ఫ్రెండ్స్తో అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణం పెరగనుంది. కాబట్టి ఈ ఫ్రెండ్స్ లేకపోతే సంతానం విషయంలోని ఇవాళ రేపు చూడండి ఆన్లైన్లో ఎవరో ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. ఎందుకంటే లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఆన్లైన్ థింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ వల్ల కొంత స్ట్రెస్ ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ సహజంగానే మీకు ఏలినాడు శని ప్రారంభం ఆల్రెడీ 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి ఇంకో 6 నెలలు 12లోనే ఉంటాడు. కాబట్టి కొద్దిగా ఏం లేదు, ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎక్కడైనా మనం వేస్టేజ్ చేస్తున్నామా ఇన్వెస్ట్మెంట్ అనే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి. కొంచెం ఏదైనా దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి. 12లో ఉన్నటువంటి శని వల్ల ఏంటంటే
ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ మీకు వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే కాలభైరవ ఆలయంలో కానీ, లేనట్లయితే కాళికా అమ్మవారి ఆలయంలో కానీ, ఆంజనేయ స్వామి లేదా నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా మీకు తోచిన సేవ ఏదైనా చేయండి. ఖచ్చితంగా దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. మనం ఈరోజు జ్యోతిష్శాస్త్రంలో లేనటువంటి విషయాల్ని ఉంది అని అనుకొని అపోహపడే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే కొంతమందికి చూడండి, ఆశ్లేష నక్షత్రము అత్తగారికి గండము అంటారు. నేను కొన్ని వేల జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్నా. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినంత మాత్రాన అత్తగారికి గండం అవ్వాలని రూల్ లేదు. ఎందుకు అంటే అత్తగారికి ఒకవేళ నిజంగా గండం అవ్వాలన్నా అది పురుషుడి జాతకమైనా స్త్రీ జాతకమైనా, గుర్తుపెట్టుకోండి, కేవలం స్త్రీ జాతకమే కాదు, ఎవరి జాతకంలో అయినా అత్తగారికి గండం రావాలి అంటే ఫస్ట్ ఈ జాతకుడు నిజంగానే ఆ అత్తగారి జాతకంలో గండం ఉండే జాతకుడితో వివాహం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, వాళ్ళ పాపతో వీళ్ళకి పాపకో బాబుతోనో వీళ్ళకి వివాహం అవుతుంది, ఈ జాతకుడికి లేదా జాతకురాలికి. అయ్యి వీళ్ళ జాతకంలోని వాళ్ళ జాతకంలో కూడా, అంటే ఆ అత్తగారి జాతకంలో గండం అంటే లగ్నం పాడై ఉంటుంది, ఇతని జాతకంలో దశమ స్థానంలో గండం ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అవుతాయి. అలా అవ్వకుండా జరగదు. అంతేగాని కేవలం ఆశ్లేష నక్షత్రం కనుక అత్తగారికి గండం అని అనుకుంటే అది శుద్ధ తప్పు. మీరు రీసెర్చ్ చేయండి. ఏదో ఊరికే ఏదో మనకు పరాశర మహర్షి రాయలేదు, ఎవరూ రాయలేదు ఆశ్లేష నక్షత్రంలో పుడితే అత్తగారి గండం అని. మహర్షులు చెప్పింది మనకు ప్రాధాన్యం కదా, అది ప్రామాణికత. కాబట్టి నేను రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఏమిటి అంటే కొన్ని వేల జాతకాలు తీసుకొని చెప్పినటువంటి అంశం ఇది నేను చెప్తుంది. కాబట్టి ఇట్లాంటి అపోహల్లోకి వెళ్ళకండి. అలాగే మూలా నక్షత్రం స్త్రీని జాతకం చేసుకుంటే మూలం ఉన్న వాళ్ళు పోతారంటారు. అట్లాంటివి ఏమీ జరగవు. ఎందుకంటే మూలా నక్షత్రం సరస్వతీదేవి యొక్క నక్షత్రము, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి అపోహల నుంచి మొట్టమొదటిగా బయటికి రండి. ఇక రెండో విషయం ఏంటంటే కాలసర్పదోషం ఉందండి జన్మజాతకంలో, అమ్మో ఇంకా ఏమీ అసలు పనికిరాదు, జీవితం మొత్తం ఇంకా అయిపోయింది అనుకుంటాం. నేను ఒక విషయం చెప్తాను. కాలసర్పదోషం అంటే రాహుకేతువులు, అంటే ఉదాహరణకి ఇక్కడ రాహు ఇక్కడ కేతువు ఉన్నాడు కదా, ఇక్కడనే కదా ఎక్కడైనా రాహుకేతువులు ఆపోజిట్ డైరెక్షన్స్లోనే ఉంటాయి. ఒకవైపు అన్నీ అంటే ఈ గ్రహాలన్నీ ఇటువైపు కానీ ఇటువైపుగానే ఉంటాయి. అంటే రాహుకేతువులకి ఈ రాశి నుంచి ఈ రాశి లోపల కానీ అటు కానీ ఇటు కానీ ఉండి ఒక గ్రహం కూడా లేకపోతే బయట వైపు దాన్ని కాలసర్పదోషం అంటారు. మీరు ఒక్కసారి నెట్లోకి వెళ్ళి ఇప్పటి వరకు ఎన్నెన్ని దేశాలు ఎంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారో వారి జాతకాలు తీసుకోండి. వాళ్ళల్లో 90% ఆఫ్ ప్రెసిడెంట్లకి, సీఎంలకి, లేకపోతే పెద్ద పోస్టులో ఉండేటువంటి వాళ్ళకి కాలసర్పదోషం ఉంటుంది. అంటే ఏదైనా సరే మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఒక్కసారి మీరు కనుక ఆలోచిస్తారో నిజమే కదా, ఇంతమందికి మరి ఈ 90% ఆఫ్ ఉంటే వీళ్ళు ప్రెసిడెంట్లు ఎట్లా అయ్యారు అని ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడా పర్సనల్ చార్ట్కి అప్లై చేయమని లేదు కాలసర్పదోషాన్ని. కాలము అంటే పలానా దగ్గర సునామీలు, భూకంపాలు, లేకపోతే పెద్ద విపరీతమైన వర్షాలు, కరువులు, కాటకాలు, యుద్ధాలు, వీటి గురించి ప్రిడిక్ట్ చేయమని ఉంది శాస్త్రంలో. అంటే ఆ కాలంలో ఆ గ్రహాలని ఒకవైపు వెళ్ళిపోయి ఏ దేశాల మీద ప్రభావం చూపిస్తుందో దాన్ని బట్టి అలా చెప్పారు. ఆ సంవత్సరానికి రాజు ఎవరు, ఆ రాజు ఎవరయ్యారు, ఏ గ్రహం అయింది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాశిని ఆపాదించారంటే మొత్తం దాన్ని తీసుకొని దాని మీద మనకి సర్వతోభాద్ర చక్రపరంగా వ్యధలు ఎక్కడ ఏర్పడుతున్నాయి దాన్ని బట్టి చూసి చెప్పమని చెప్పారు. అంటే జన్మజాతకంలో చూసేసుకుని కాలసర్పదోషం నాకేం పనికిరాదు అనుకుంటే దానంత మూర్ఖత్వం మరొకట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇదొకటి. ఇక మరొక విషయం చెప్తాను నేను మీకు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, గుర్తుపెట్టుకోండి. ఇవి రాగానే ఇంక జీవితం మొత్తం ఇంకా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అనుకుంటారు. అసలు అలా లేదు. నేను మీకు చాలా వీడియోలో చెప్పాను. ఇప్పుడు కాదు 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా. అయ్యా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. ఎందుకు మన పీఎం గారు కూడా ఏలినాటి శనిలోనే ఆయన పీఎంగా నడిచింది మొత్తం కూడా. ఇప్పుడు కూడా అర్ధాష్టమ శని నడుస్తుంది. మరి అలా అంటే ఆయన పీఎం అవ్వకూడదుగా ఏలినాటి శని నడిచేటప్పుడు. అదేవిధంగా జగన్ లాస్ట్ టైం జగన్ గెలిచినప్పుడు కూడా అష్టమ శనిలోనే గెలిచాడు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి శని శ్రమనివ్వాలి కాబట్టి వర్క్ ఇస్తాడు. కాకపోతే ఏంటంటే శ్రమిస్తాడు. అవతల వాళ్ళ నుంచి వ్యతిరేకతలు, నిందలు ఇవి ఇస్తాడు. అంతేగాని ఎక్కడ మన జీవితం ఆగిపోదు. జీవితం ఆగిపోయేది ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కాదు. ఎప్పుడు ఆగిపోతుంది అంటే మీకు నడుస్తున్న మహాదశ బాగా క్రిటికల్గా ఉంది. ఆ మహాదశ క్రిటికల్గా ఉండి మీరు ఏ పని చేయకుండా ఇంట్లో ఉండి ఏ ప్రయత్నం చేయకపోతే ఆగిపోద్దండి. బికాజ్ ఆఫ్ మనం కనుక
మన ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే గ్రహాలు దేవతలు కూడా మనకు సహకరిస్తారు. ఇప్పుడు ఒక్కోసారి దశ బాగోదు, దానికి రెమెడీ చేసుకోవడమే సింపుల్గా. ఏ దశ బాగాలేదో ఆ దశకి సంబంధించిన దానం ఇవ్వడం, చక్కగా అధిష్టాన దేవతకి ఒక మంత్రం చేసుకోవడం. ఇంతకు మించి ఏమి మనం కంగారు పడిపోయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అవేమి మన మీద కక్ష కట్టుకొని రాలే. పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మే ఈ రూపంలో వచ్చింది. ప్రతిదీ కూడా మీరు చేస్తున్న యాక్షన్ రియాక్షన్, మీరు చేస్తున్న పనికి దానికి ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పిల్లలకి ఒక సంవత్సరం పీరియడ్లో వాళ్ళు రోజు చక్కగా చదువుకున్న వ్యక్తి మెరిట్ వస్తాడు. ఏమి చదువుకున్న వ్యక్తి సరిగ్గా వాడికి మార్కులు రావు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ చదివి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్, ఈ జీవితంలో ఎలా ఉన్నామో ఇక్కడ అనుభవించేటువంటిది, ఇక్కడ చేసేటువంటి కర్మలు, ఇక్కడ మనం ఒకరిని నిందిస్తున్నామా, ఒకరిని ఇబ్బంది పెడుతున్నామా, ఒకరికి సహాయపడుతున్నామా, ఒకరికి సపోర్ట్ చేస్తున్నామా, ఇదే మీకు పుణ్యంగా మారుతుంది నెక్స్ట్ జన్మకి. ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వనంతసేపు ఎంతసేపు ఆ గ్రహం నన్ను ఇలా చేస్తుంది, ఈ గ్రహం నన్ను ఇలా చేస్తుంది అనుకుంటాం. గ్రహాలు చేయడం కాదు, మీ కర్మలే గ్రహ రూపేణ అక్కడ ఉన్నాయి. ఇది మీకు అర్థమైతే మంచి కర్మలు చేస్తూ ఉంటాం. మంచి కర్మలు ఏంటి ఇన్ సెన్స్, మనసు కూడా అవతల వ్యక్తిని బాధ పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి ఫ్యామిలీస్లోనో లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటాయి. బట్ అర్థం చేసుకుని మళ్ళీ సారీ చెప్పుకోవడమో ముందుకు వెళ్ళడమో జరుగుతూ ఉండాలి. అంతేగాని కొంతమంది సాధిస్తున్నట్టుగా చేస్తూ ఉంటారు. అవి చాలా పెద్ద దోషాలు, గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా పెద్ద దోషాలు. కాబట్టి మీకు ఉద్యోగం రావట్లేదు, చాలా సింపుల్గా ఏం లేదు. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, అమ్మవారి నామాల్లో చిన్న చిన్న నామాలు చేసుకుని కూడా క్లియర్ చేసుకోవచ్చు. చక్కగా మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదంటే అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమః. ఇలాగ 1000 నామాలకి అమ్మవారి అనుగ్రహం వల్ల మనం యూట్యూబ్లో చెప్పడం జరిగింది. ఒక్కొక్క నామాన్ని తీసుకొని చక్కగా చేసుకోండి, మీ జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోండి. శ్రీమాత్రే నమః.